నమస్కారం. భక్తివన్కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. శ్రీ 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 భారతీ తీర్థ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి పురాణాల్లో మానవ సంబంధాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయ. సార్, తాత్కాలికమైన మన ఈ జీవితంలో మనం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది ఎంతమంది అనుకుంటున్నారమ్మా తాత్కాలికమైనదే ఈ జీవితం అని? అందరికీ తెలుసు సార్. తెలుసు, కానీ అందరూ ఏమనుకుంటున్నారు, నేను 200 సంవత్సరాలు ఉంటాను, 500 సంవత్సరాలు ఉంటాను, నేను చనిపోను, పక్కవాడు చనిపోతాడు కానీ నేను చనిపోడనే అనుకుంటున్నాడు కదా. దానివల్ల ఎన్ని అరాచకాలు చేస్తున్నాడు. ఎలా గుర్తుపెట్టుకుంటారండి మనల్ని? అవతల వ్యక్తి మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏమి మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా అబ్బాయి ఉన్నాడండి, ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. అదే కాలనీలో ఇంకొక ఫ్రెండ్ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరు కూడా సేమ్ ఇన్స్టిట్యూట్ పోతున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆ ఫ్రెండ్ కొడుకుకు ఐఐటిలో అడ్మిషన్ వచ్చింది, నా కొడుకుకు రాలేదు. నువ్వు మనస్ఫూర్తిగా సంతోషపడుతున్నావా? ఎందుకు పడతలేవు? ఉంటది కదా, నా కొడుకు రాలేదనంత మాత్రాన నీ కొడుకు సత్తా లేదనుకోడు. పోనీ అక్కడే ఆగిపోయాడంటే అలా కాదు. ఈ పక్కవాడే చెప్తాడు, ఎవరన్నా వచ్చారనుకోండి, అరే ఏమండి మీ కాలనీలో అబ్బాయికి ఐఐటి వచ్చిందిలేండి, మా అబ్బాయి వాడు సమానమే, మా వాడి తలరాత ఈ మధ్యన గ్రహాలు బాగలేక వాడికి రాలేదు, వాడికి వచ్చింది, మా వాడు మ్యాథ్స్ చెప్తేనే వాడు పాస్ అయ్యాడండి. ఇవన్నీ చెప్తాం మనం. లేదా ఆఫీసే ఉందనుకోండి, ఆఫీస్లో మన స్నేహితులు అంటే అప్పటి వరకు పక్కన ఉన్న స్నేహితులు కూడా వాడికి ప్రమోషన్ వచ్చింది అనుకోండి, వెంటనే మనం ఏమంటాము, లేదండి వాడు ఏదో బాస్కు చెంచాగిరి చేశాడు, మస్కా కొట్టాడు, ఏదో చేశాడు, అందు గురించి వచ్చిందండి అని. కానీ అనుకోమైందంటే నాకన్నా ఎక్కువ కృషి చేశాడేమో ఈ వ్యక్తి, అతనికి ప్రమోషన్ వచ్చింది. నా కొడుకు కన్నా అబ్బాయి కృషి చేశాడేమో అతను ఐఐటీలో వచ్చింది. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బెంచ్ మార్క్ అంటారు. మన పిల్లాడికి చెప్పాడు, అరే ఏంరా వాడు చూడు, కృష్ణ చూడు, నీ మాదిరిగానే ఉన్నాడు కానీ వాడు వచ్చింది. ఆ కృష్ణని పిలిచి మీరు ఇంట్లో వాళ్ళ ఇంట్లో కన్నా ముందరే మీ ఇంట్లో పాయసం చేసి, నాన్న నువ్వు ఐఐటీలో అడ్మిషన్ వచ్చింది, నువ్వు కాన్పూర్ వెళ్ళిపోతావు, బాగా చదువుకోవాలి, ఇంకా పైకి రావాలి, నువ్వు ఆ తర్వాత అమెరికాలో ఎంఐటీలో నీకు ఫ్రీ సీట్ రావాలి అని పాయసం చేసి మీరు తినిపియండి. వాడు మీరు చనిపోయిన తర్వాత కూడా గుర్తుపెట్టుకుంటాడు. మీరు చనిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోవాలంటే ఈ చిన్నదే. మీరు పెద్ద ఏం చేస్తారండి? ఈ విశ్వంలో పెద్దవి చేసేదంతా భగవంతుడు చేస్తాడు. సునామీ మీరు సృష్టించగలుగుతారా? భూకంపం మీరు సృష్టించగలుగుతారా? కానీ ఈ చిన్నవి చేయొచ్చు, మీరు. ఇది చేయం. అంతెందుకు, మనం కాలనీ అనుకోండి, కలీగ్ అనుకోండి, ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళ అమ్మాయి పెళ్లి కొరకు బాగా తిరుగుతున్నాడు, అయితలేదు. అరే గురుగారు మీరు ఎందుకంత ఇబ్బంది పడతారు? నాకు తెలిసిన ఒక పండితుడు ఉన్నాడండి, మనం అతని దగ్గరికి వెళ్దాం, ఒకసారి మనం జాతకం రాపిద్దాం, అది చూపిద్దాం అంటే మనం తీసుకెళ్తాం. వాళ్ళు చూస్తారు, చెప్తారు, అయ్యా మీరు ఈ పూజలు చేయండి, అమ్మాయికి పెళ్ళి అయిపోతుందని. ఇతని ఇంటికి వెళ్ళి తన భార్య పిల్లలకు చెప్తాడు, పలానా నా స్నేహితుడు ఇలా తీసుకెళ్ళాడు, అది ఇది అని చెప్పినాక ఆ అమ్మాయి నుదుటి రాతనో లేకపోతే ఈశ్వరుడు కృపనో ఇది జరిగిన సంఘటన తర్వాత ఒక నెల రోజులనే పెళ్లి కుదిరితే వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు కదా. దానికి బదులుగా ఏదోనండి ఆ అమ్మాయి సరిగా లేదు, అమ్మాయి అందంగా లేదు, అమ్మాయి ముక్కు బాగాలేదు, వచ్చిన వాళ్ళు అందు గురించి వెళ్ళిపోతున్నారని ఇలానే మనం నెగిటివ్గా మాట్లాడితే మనల్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారండి? తర్వాత ప్రతి వాళ్ళని చూడండి, డబ్బు దగ్గరకు వచ్చేటప్పటికి ఎదుటి వాడిని ముంచేసైనా పెట్టుకోవాలంటారు. అది తప్పు. మనం ఇంతకుముందు కూడా ఒక ప్రోగ్రాంలో మనం చెప్పుకున్నాము, పిడికడ దానం చేయండి, మీరు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ఇంటి ముందరికి వస్తారండి, ఒకరు వారానికి 1 రోజు 2 రోజులు మీరు ఒక మజ్జిగన్నము పులిహోరన్న కలిపి ఇవ్వండి. అంటే వాస్తవంలో చెప్పాలంటే ఆ వారం తర్వాత ఎప్పుడో ఈ వ్యక్తి అకాల మరణం చెందిండనుకో, ఆ వచ్చిన వ్యక్తి ఎంత ఫీల్ అవుతాడు? ప్రతి వారం నాకు అన్నం పెట్టేదమ్మా, అన్నపూర్ణ తల్లి లెక్క, ఈ వారం ఆమె లేదు, ఆయన లేడు అని బాధపడతాడు. వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు, ఈ కాలనీలండి నేను వచ్చినప్పుడల్లా నాకు అన్నం పెట్టేదంటారు. అయితే ఇది లంచమా అంటే లంచం కాదండి, ఇది మానవత్వం. మన లోపల ఈశ్వరుడు మనకిచ్చిన అవకాశం ఇది. ఒకరికి పిడికడ అన్నం పెట్టడం, మనం ఎందుకండి, మనం ఇంత జొన్నలు తీసుకొని ఒక పావురానికి వేయండి, దానికి అన్నం ఎవరు పెట్టాలి? నువ్వే పెట్టాలి కదా. మరి ఈశ్వరుడు ఈ ప్రకృతి నుంచే నీకు ఇస్తున్నాడు కదా.
నీకు బియ్యం ఇస్తున్నాడు, నీకు పండు ఇస్తున్నాడు, నీకు కూరగాయలు ఇస్తున్నాడు. అంటే మీరు అనుకోవచ్చు నేను డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నాను. డబ్బులు పెట్టుకొనడానికి నీకు ఆలోచన విధానం ఇవ్వడం వల్లనే కదా నీకు జాబ్ వచ్చింది. ఆ జాబ్ రావడం వల్ల ఆర్గనైజేషన్ పెరగడం వల్లనే కదా నీకు శాలరీ వస్తుంది. ఇవన్నీ ఆలోచించాలండి. మనం తర్వాత బ్రతుకున్నప్పుడు కాదండి, చనిపోయిన తర్వాత మనల్ని గుర్తుపెట్టుకోవాలి. అదే రావణాసురుడిని చూడండి, ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? ఎవరైనా రావణాసురుడి పేరు పెట్టుకుంటారా? గుర్తు పెట్టుకుంటారు సరే, ఇతను ఒక రాక్షసుడు. దుర్యోధనుడు పేరు పెట్టుకుంటారా? మరి రాముడిదే పేరు ఎందుకు పెట్టుకుంటారండి? ప్రతి ఇంట్లో ఒక రాముడు లేని తెలుగు వాళ్ళ ఇల్లు చూపెట్టండి, ప్రతి ఇంట్లో సీత పేరు లేని తెలుగు వాళ్ళని చూపెట్టండి. మీకు గమ్మత్ ఏమంటే మగవాళ్ళకు కూడా సీత అని పేరు పెడతారు, సీతారాం అంటారు. అవును సార్, అవును. రమ అని చెప్పేసి కూడా ఆడవాళ్ళకి పెడతారు. అవును. రాములమ్మ అంటారు. ఎందుకు? ఆ మగవాడి పిల్లాడు ఆ పేరులో ఉన్నది అది. అంత మంచి గుణాలు మన పిల్లలకు రావాలని పెట్టుకుంటాం మనం. దుర్యోధనుడు పేరు పెట్టుకుంటారా? పెట్టుకోరు. కారణం ఏంటంటే అంతే, అది ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఎవరు గుర్తుపెట్టుకోరు. సార్ ఇక్కడ పేరు గురించి ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి నాకు ఒక డౌట్ ఉంది. సీత పేరు పెట్టుకుంటే సీతకు వచ్చినన్ని కష్టాలు వస్తాయని చాలా మంది భావిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్? సీతకి ఏమి కష్టం వచ్చిందండి? వనవాసం చేసింది, వనవాసం ఎందుకు అడవిలో వచ్చిందండి? పాలైంది. వనవాసం ఎందుకు వచ్చింది? వనవాసం ఎందుకు వచ్చిందంటే రామచంద్రమూర్తి తన తండ్రి యొక్క మాటకు విలువ ఇచ్చి వచ్చాడు. సీతమ్మ వారు ఏంటిది, నా భర్త అడుగుజాడలనే నడవాలనుకున్నది. ఆవిడ ఎక్కడన్నా మీకు వనవాసంలో మీరు రామాయణం, వాల్మీకి రామాయణం చదివితే తెలుస్తుంది. ఒక్క రోజన్న ఒక్క మాటన్నా రామా నీ వల్ల నాకు ఇంత కష్టాలు వచ్చినాయ్యా, నేను కింద పడుకుంటున్నాను, నేను ఒక్క మాట అన్నదా? భార్యాభర్తలు అంటే ఎలా ఉండాలంటే సీతారాముల్లాగా ఉండాలంటారు. అన్నదమ్ములు ఎలా ఉండాలంటే రామలక్ష్మణులాగా ఉండాలంటారు. కారణం ఏంటంటే పడుకునే ప్లేస్ కాదండి, తినే భోజనం కాదు, ఆ తినే దాంట్లో వాళ్ళు ఆస్వాదించేవాళ్ళు. రాముడికి ఒక ముద్ద పెట్టి తనొక ముద్ద తినేది, అదే సంతోషం. అలా విధంగా మీరు చూడండి, అంటే సీతారాములే కాదు, మరి ఎందు గురించి తపస్సు చేస్తూ ఆగింది శబరి? మరి శబరి ఎంగిలి పండు పెట్టిందంటారు. రాముడు మరి ఇది ఎంగిలి పెట్టింది ఒక ట్రైబల్ ఉమెన్ పెట్టిందని తినకుంటున్నాడా? తను అది తినేటప్పుడు మాధుర్యంగా ఫీల్ అయ్యాడు. కారణం ఏంటిదంటే అందులో ప్రేమ అభిమానం ఉన్నది, వీళ్ళ మధ్యలో ప్రేమ అభిమానం ఉన్నది. ఆ లంకలో ఉన్నా కానీ రామా రామ అనుకున్నది, కానీ వాడు వచ్చి నీకు అది చేస్తాను ఇది చేస్తానంటే కూడా లొంగిపోకపోవడానికి కారణం ఏంటిది? నువ్వు గడ్డిపోచతో సమానం అని చెప్పి రావణాసురుడు వచ్చిన ప్రతిసారి కూడా ఆ గడ్డిపోచ తీసి మధ్యలో పెట్టేది, నువ్వు దీంతో సమానం అనేది రెచ్చగొట్టేవాడు. అయినా కానీ తను ఏం ఇది కాలేదు. అది ఏందో అంటే మనం ఎలా ఉండాలని చూపెట్టడానికి. కష్టసుఖాలు, కష్టం అనేది, కష్టము సుఖం లేని ఎవరి జీవితం ఉందండి? చూపెట్టండి. రాజకీయ నాయకుల్ని తీసుకుందాం, ఒకసారి ఓడిపోతారు, ఒకసారి గెలుస్తారు. అంటే ఓడిపోయినప్పుడు ఆత్మహత్య చేసుకుంటున్నారా? గెలిచినప్పుడు ఏమో సంబరాలు చేసుకుంటున్నారా? లేదు. ప్లస్ గెలిచినప్పుడు ఇంకా బాధ్యతలు పెరుగుతుంది. ఒక చీఫ్ మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ అయితే వాడు నిద్రపోడు, వాడికి ఎంతసేపు కూడా ఇది చేయాలా అది చేయాలా అది చేయాలా ఇది చేయాలా అంటాడు. ఆ ఓడిపోయిన వాడేమో నువ్వు తప్పులు చేస్తున్నావు అని కూర్చొని మరీ చెప్పొచ్చు. సో సైకిల్ అనేది, కష్టసుఖాలు అనేది ఎలా ఉంటుంది అంటే అమావాస్య ఉంటుంది, పౌర్ణమి ఉంటుంది. ఎప్పుడు కూడా గర్వంగా ఫీల్ కావాలి. నా బిడ్డకు సీతమ్మ అని పేరు పెట్టుకున్నా అని చెప్పేసి, సీత అని మీరు ఒకరు పిలిచి చూడండి, మీ బిడ్డ ఉంటే అందులో ఎంత ఆనందం పొంగిపోతుంది. ఆ జనక మహారాజు కన్నా కూడా ఎక్కువ మనం సంతోషపొందుతాం. రామా అనే చూడండి, దశరథ మహారాజు కన్నా కూడా మనం ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతాం. అందుగురించి ఏంటంటే నామంతో ఏం లేదండి, మనము మన ఆదర్శాలు నేర్పియాలి మన పిల్లలకు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి. మరి ఒకవేళ సీతమ్మ వారు కష్టమే అనుకుంటుంటే పుట్టింటికి పోయి 14 years తర్వాత నువ్వు వచ్చినాక నన్ను చెప్పయ్యా నేను వస్తాను అనొచ్చు కదా.